కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని హుజూరాబాద్, సైదాపూర్, శంకరపట్నం, జమ్మికుంట, ఇల్లందుకుంట మండలాల రైతులు ప్రతిరోజు ఏదో ఓ చోట యూరియా కోసం ఆందోళనలు చేస్తున్నారు. రాఖీ పండుగ రోజు సైదాపూర్ మండల కేంద్రంలో వేకువజాము నుండి క్యూ లైన్లలో చెప్పులు పెట్టి యూరియా తీసుకెళ్లారు. స్టాక్ ఉన్నంత వరకు యూరియా సరఫరా చేసిన అధికారులు స్టాక్ అయిపోయిందని చెప్పడంతో కొంతమంది యూరియా తీసుకోకుండానే వెనుతిరిగారు. హుజూరాబాద్, వేణవంక మండలం, నర్సింగపూర్, సైదాపూర్ మండలంలో అకునూరు, ఎక్లాస్పూర్, శంకరపట్నం మండలం, మెట్పల్లి, కన్నాపూర్ గ్రామాల్లోని సొసైటీల్లో యూరియా కోసం బారులు తీరుతున్నారు రైతులు. యూరియా అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్న క్షేత్రస్థాయిలో రైతులకు యూరియా దొరకడం లేదని, ఓవైపు వర్షాభావ పరిస్థితులతో ఇబ్బంది పడుతుంటే మరోవైపు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఇకనైనా రైతులకు యూరియా అందుబాటులో తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. అయితే అధికారులు మాత్రం ప్రతి ఏటా హుజూరాబాద్ డివిజన్ పరిధిలో 15,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని, ఈ సీజన్లో ఇప్పటికే 7,000 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు చేరిందని, సీజన్ పూర్తయ్యేసరికి మరో 8,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుందని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, యూరియాకు బదులు నానో యూరియా కూడా వేయొచ్చని, తాము నానో యూరియా గురించి కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, నానో యూరియాతో ఎటువంటి నష్టం ఉండదని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. ఇబ్బంది పెడతారు. బస్సాలు ఉన్నాయి కదా, ఇవి ఉండంగా కూడా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? కొండారెడ్డి, మరి దమ్మపేట గ్రామము, హుజూరాబాద్ మండలం, జిల్లా కరీంనగర్. గత ఏ ప్రభుత్వంలో చూసుకున్నా కూడా ఇప్పటికన్నా షార్టేజ్ ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ సారి ఈ విధమైన ప్రభుత్వం చూసడం ఇది చాలా దారుణమైన పరిస్థితి. గత 4-5 రోజుల నుంచి వెళ్ళి 400 బత్తాలు వేస్తున్నాయి. చుట్టుపక్కల 10 గ్రామాలకు సంబంధించిన రైతులందరూ ఇక్కడే ఉన్నారు. ఎవరికి ఒక బస్తా కూడా దొరకని పరిస్థితి ఎదుర్కొనే ఇక్కడ. ఈ పరిస్థితిని ఎదుర్కోలేక రైతులు పంటకు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాము. దయచేసి ప్రభుత్వం ఆదుకొని సకాలంలో రైతులకు ఎరువులు